హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందులో జాయిన్ అయితే వీడియోస్ రూపంలో తెలియజేయని చాలా నోటిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. తాజా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టుల భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు కార్యాలయం నందు, అలాగే రిటర్నింగ్ అధికారి ఏలూరు పార్లమెంటు వారి యొక్క కార్యాలయంలో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్గా కలిగి ఉండి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ అనేది మీరు కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎనీ డిగ్రీతో పాటు కంప్యూటర్ సబ్జెక్ట్ కలిగినటువంటి ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది మీరు ఏదైనా పూర్తి చేసినా, లేదా డిగ్రీలోనే కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది కలిగి ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వారి యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి జిల్లా రెవెన్యూ అధికారి వద్ద హాజరు కావాల్సి ఉంటుంది. ఏలూరు టౌన్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుందంటే, మీరు కంప్యూటర్ సబ్జెక్టుగా కలిగిన ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్ ఉంటే అది ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా సరే ఆ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఇలాంటి వాటిల్లో ఏవైనా కలిగి ఉండొచ్చు. అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కలిగి ఉండాలి. వీటితో పాటుగా ఎవరైనా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పట్టుకొని వెళ్ళండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారి కార్యాలయంలో మీరు డైరెక్ట్గా హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదివి అర్హత, ఆసక్తి ఉందంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం మీకు తెలిసిందే, సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ కోడ్ అనేది అమల్లో ఉంది. అలాగే దాని యొక్క ప్రక్రియలో భాగంగా ఈ యొక్క పోస్టులు అయితే అవసరమయ్యాయి. కాబట్టి సాధారణ ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ పోస్టులు ఉంటాయని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్లోనే క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. మరిన్ని నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.